వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సో పర్యాటక శాఖ మంత్రిగా చేశారు కాబట్టి ఫార్మర్ మీరు, ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ భవనాల మీద రచ్చ జరుగుతుంది అసెంబ్లీలో కూడా. అది కడుపు మంట. కొన్ని ఫైల్స్ కూడా మిస్ అయిపోయాయని, లేవని, ఏవి దానికి miss దాదాపు అయ్యే 600 కోట్లు ఖర్చు పెట్టారని, అదే బాత్రూమ్ లో టబ్బే ఎన్ని కోట్లు చెప్తున్నారు. రకరకాల చెప్పటం కామెంట్స్ కాదు. వస్తున్నాయి కదా, సుమారు ఏం చెప్తారు నీకు ఒక దాని కెమెరా గురించి? ఉంది కదా, ఆ, నీ కెమెరా ఉంది కదా, నువ్వు వెళ్ళి తీసుకో. ఇప్పుడు ఆ. నీకు బాగా క్లోజ్ కదా ఆ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అని చెప్తావు కదా, నీ ఆ. డిపి చూస్తే ఆ. అడిగి వాళ్ళు వెళ్ళి తీస్తే తెలిసిపోతుంది కదా, వాళ్ళు నిజం చెప్తారా నువ్వు నిజం చెప్తావో తెలిసిపోతుంది కదా. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో రిషికొండ లాంటి కన్స్ట్రక్షన్, క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టూరిజం కట్టిన ఒకే ఒక అద్భుతం రిషికొండ. Okay. అది చూసి కడుపు మండుతుంది. ఎందుకు అలాంటి అంత విలాసవంతమైన భవనం కట్టడానికి రీజన్ ఏమైనా ఉందా అండి? అంటే జగన్ గారు ఉండటానికని వీళ్ళు అంటున్నారు. జగన్ గారు ఎన్ని బిల్డింగ్ లో ఉంటారు? 7 బిల్డింగ్ లో ఉంటారు, 8 బిల్డింగ్ లో 8 కట్టారు అక్కడ. అది మొత్తం టూరిజం ఇది కదా. ఓకే, టూరిజం ఇది. ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఉండటానికి, ప్రెసిడెంట్, మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, Okay. లేకపోతే సీఎం గారు వాళ్ళు వచ్చినప్పుడు ఉండొచ్చు. ప్లస్ మనకి మొత్తము ఏమంటారు, పరిపాలన కేంద్రంగా అక్కడ పెట్టడానికి కోసం చేసినారు. ఓకే, వాటితో పాటు ఇంకా టూరిజానికి బిల్డింగ్స్. వచ్చిన వాళ్ళు వస్తారు కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ వాళ్ళు, మొన్న G20 జరిగింది, అంతకు ముందు మన అంబానీ గారు వాళ్ళందరూ కూడా వచ్చారు కదా, గ్లోబల్ సమ్మిట్. అవును. సో అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళని ఎక్కడ పెడతాము? మన స్టేట్ గవర్నమెంట్ గౌరవం పెరగాలి అంటే మన కన్స్ట్రక్షన్స్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చూస్తారు ఎవరైనా కూడా. సో దానికి తగ్గట్టు కట్టారు. దానికి కడుపు అంటే ఎందుకు? ఇప్పుడు మీ గవర్నమెంట్, అదేం ఆయన సొంత ఇల్లు కాదు కదా, మీరు ఉండండి, లేదా మీరు దాన్ని ఎవరికైనా లీజ్కి ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఎన్ని ఇచ్చారు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా? 7 స్టార్ కి 5 స్టార్స్ కి ఇచ్చామా లేదా? అక్కడంతా జరగట్లేదా? ఆ విధంగా మీరు చేయండి. అది ఎవరికి ఇవ్వక మీరు ఉండలేక, అదేదో జగన్ గారి సొంత ప్రాపర్టీ లాగా దాన్ని బ్యాడ్ చేయాలన్న ప్రచారం చేస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, తాత్కాలిక అసెంబ్లీ కట్టడానికి 1000 కోట్లు వేస్ట్ చేశాడు. వర్షం వస్తే ఎలా తడిసిపోయి మొత్తం ఊడిపోయిందో అంతకుముందు వీడియోలు మీరే చూశారు. అసెంబ్లీ కట్టిన కొత్తల్లో మేము 67 మంది మాకు ఒక ఆఫీస్ ఇస్తే ఒకే బాత్రూమ్ 67 మందికి మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు. అవునా? 1000 కోట్లు తినేశాడు. ఈయన కూడా మాట్లాడతాడు. 500 కోట్లతో ఒక అద్భుతాన్ని కడితే ఎవరైనా ఈ మాటలు మీరు నిజం అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. 500 కోట్లు అయింది అది. ఓకే, ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్ని రూమ్స్, ఆ బాత్రూమ్ టబ్బే 8 లక్షలు అంటున్నారండి. 60-70 లక్షలు అంత ఉంటుందా? ఎవరు మీరు టబ్బుల షాప్ అని అడిగితే తెలుస్తుంది. ఆయనకి ఏమన్నా షాప్ ఉందా? షింకులు టబ్బులు నోటికి వచ్చింది చెప్తాడు. ఓకే, రోజా గారు ఎక్కడ భయం అనిపించట్లేదా అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత? సో ప్రీవియస్ గా రకరకాలుగా గవర్నమెంట్స్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ దూషించిన వారి మీద కేసులు కూడా పెట్టడం స్టార్ట్ అయింది. దూషించడం కాదండి, అనిల్ని కూడా చూసాం మనం. దూషించడం అంటే ఏంటి? బూతులు మాట్లాడితే తిట్టారో బూతులు మాట్లాడారో అనొచ్చు. ఇప్పుడు నువ్వు యాంకర్ గా ఉన్నావు, యాంకర్ గా ఉన్నప్పుడు నీ లిమిట్స్ ఒకటి ఉంటుంది. రోషన్ ఈ లిమిట్ దాటి రావద్దు, లేదా ఇలాంటి వద్దు అన్నప్పుడు నువ్వు వింటావు. అట్లాగే ఒక అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు అతను ఏం చేయాలి? ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఎత్తి చూపాలి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం? విమెన్ మీద అట్రాసిటీ, విమెన్ మీద రేప్స్ జరిగేటప్పుడు మేము ఫైట్ చేస్తున్నాం. దాన్ని తిట్టడం ఎట్లా అంటారు? ఒక సీఎం ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక డిప్యూటీ సీఎం ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక హోంమంత్రి ఫెయిల్యూర్ అయినప్పుడు దాని మీద ప్రస్తావించడమే తిట్టడం అంటే ఎట్లా? దాన్ని తిట్టడం అనరు. ప్రతిపక్ష బాధ్యత. అధికార పక్షం తప్పు చేసినప్పుడు, అధికార పక్షం ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, దాన్ని చూపాల్సిన బాధ్యత మాకుంది యాజ్ ఏ అపోజిషన్ లీడర్స్ గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.